సమైక్యాంధ్ర ఉద్యమం బహుగ్ర రూపం దాల్స్తోంది. వివిధ శాఖల ఉద్యోగులు పూర్తి స్థాయిలో కదిలి రావడంతో పాలన పూర్తిగా స్తంభించనుంది. ఎస్మా లాంటి చట్టాలకు లొంగేది లేదంటున్నారు ఏపీ ఎన్జీఓలు. హైదరాబాద్లో బహిరంగ సభకు సిద్ధమయ్యారు. మరోవైపు నేటి నుంచి జరిగే ఎంసెట్ కౌన్సిలింగ్ను నిలిపివేయాలని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక డిమాండ్ చేసింది. ఏపీ ఎన్జీఓల సమ్మెకు సీమాంధ్రలో అన్ని శాఖల ఉద్యోగులు సంపూర్ణంగా మద్దతు పలికారు. టీచర్లు, లాయర్లు, హైకోర్టు సిబ్బంది, యానిమల్ హజ్బెండరీ ఉద్యోగులు సమ్మెకు సై అన్నారు. దీంతో పూర్తి స్థాయిలో పాలన స్తంభించనుంది. ప్రభుత్వం ఎస్మా లాంటి చట్టాలను 177 జీవోలకు భయపడేది లేదన్నారు ఎన్జీఓ నేతలు. హైదరాబాద్ లో బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉపాధ్యాయులు అలాగే ఉద్యోగులు ఈ సమ్మెలో పాల్గొన్న తర్వాత మరి ఎస్మా చట్టం కింద అరెస్ట్ చేస్తే జైల్లో పట్టాలి. ఇంతమందిని పెట్టే జైలు ఆంధ్రప్రదేశ్లో ఉంటే ఆ చట్టం కింద అరెస్ట్ అవడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాం. ఈ ఎస్మాలు ప్రయోగించినంత మాత్రాన ఈ ప్రభుత్వానికి మేలేం జరగదు. ఇవాళ ఈ ప్రభుత్వం కంటిన్యూ అయ్యి రేపొద్దున అసెంబ్లీలో రెజల్యూషన్ వచ్చినప్పుడు ఈ ఎమ్మెల్యేలందరూ ఆ రెజల్యూషన్కి విభజనకి వ్యతిరేకంగా ఓటేయాలంటే ఎంప్లాయీస్ జోలికి పోకుండా మంచిదని, ఇవాళ పోకుండా ఉండడం మంచిదని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని. సమైక్య ఉద్యమానికి పార్టీలకు అతీతంగా నేతలు ఏకమవుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమైక్యవాదులు ఏకం చేసి కేంద్రం మెడలు వంచుతామంటున్నారు. ఈ రాష్ట్రంలో కేవలం సీమాంధ్ర ప్రాంతంలో కాదు, మొత్తం 23 జిల్లాల ప్రజలు కూడా సమైక్యవాదం, ఈ రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని, అనే భావాన్ని అన్ని రాజకీయ పార్టీలకు, ఇంక్లూడింగ్ కాంగ్రెస్ పార్టీ అధిష్టాన వర్గానికి, మిగతా పార్టీల అధిష్టాన వర్గానికి, కేంద్ర ప్రభుత్వానికి, ప్రజాప్రతినిధులకు, అన్ని పార్టీల ప్రజాప్రతినిధులకు వినిపించాలి. బాధ్యతాయుతమైనటువంటి ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి మా మీద మరింత బాధ్యత ఉంది. పార్టీల చట్రబంధంలో ఉన్నటువంటి వ్యక్తులకు అది కొంత ఇబ్బందికరమైన కూడా ప్రజల ఆశల్ని, ఆకాంక్షల్ని బలంగా వినిపించాల్సినటువంటి బాధ్యత మా మీద ఉంది. ఆ ప్రయత్నాన్ని మేము అటు పార్టీలోనూ ఇటు కేంద్రం మీద కూడా చేయడానికి సమాయత్తం అయ్యాం. ఖచ్చితంగా ఈ వాణిని మరింత ఉధృతం చేసేటువంటి వ్యక్తులైనా, వ్యవస్థలైనా, శక్తులకైనా మేము మద్దతు ఖచ్చితంగా ప్రకటిస్తాం. మరోవైపు సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఉద్యమానికి ఊతమిస్తోంది. ఈ నెల 27న పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో కవులు, కళాకారులకు సమైక్యాంధ్ర ట్రైనింగ్ క్యాంపును ఏర్పాటు చేస్తోంది. ఒకే వేదికపైకి కళాకారులను తీసుకురానుంది. సమైక్య గీతాల రచనతో పాటు ఆలపిస్తామని చెప్పారు గాయకుడు గజల్ శ్రీనివాస్. రాష్ట్ర స్థాయిలో కళాకారుల, రచయితల సమైక్యాంధ్ర ఉద్యమ అవగాహన మరియు కళాకారులకు ట్రైనింగ్ క్యాంపు ఏర్పాటు చేశాం. నేటి ఎంసెట్ కౌన్సిలింగ్ కు సమైక్యాంధ్ర సెగ తగలనుంది. కౌన్సిలింగ్ ను నిలిపేయాలని సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక డిమాండ్ చేస్తోంది. సీమాంధ్ర జిల్లాల్లో జరుగుతున్న సమైక్యాంధ్ర ఆందోళనలతో కౌన్సిలింగ్ సెంటర్లకు విద్యార్థులు చేరుకోవడం కష్టమని, ఇబ్బందులు తలెత్తుతాయనేది పరిరక్షణ వేదిక వాదన. దీంతో సీమాంధ్ర విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు వేదిక నేతలు. తమ ప్రాంత విద్యార్థులకు అన్యాయం జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్ర విభజన నిర్ణయం విరమించుకోకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామన్న సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక నేతలు రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాల్సిందే అని హెచ్చరించింది. అన్ని జిల్లాల్లో ర్యాలీలకు సిద్ధమైంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన GSLV VD5 రాకెట్ ప్రయోగానికి కౌంట్ డౌన్ కొనసాగుతోంది. శ్రీహరికోట షార్ సెంటర్లో సందడి కనిపిస్తోంది. సాయంత్రం 4:50 జరిగే లాంచింగ్ కు అన్ని ఏర్పాట్లు చేశారు ఇస్రో అధికారులు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్లో GSLV D5 ప్రయోగానికి కౌంట్ డౌన్ కొనసాగుతోంది. ఆదివారం ఉదయం 11:50 కౌంట్ డౌన్ ప్రారంభమైంది. PSLV సిరీస్ లో అపజయం ఎరుగని ఇస్రో ఈసారి GSLV D5 రాకెట్ ని ప్రయోగిస్తోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన క్రయోజెనిక్ ఇంజన్లను అమర్చిన శాస్త్రవేత్తలు రాకెట్ ను లాంచ్ ప్యాడ్ వద్దకు చేర్చారు. అంటే అనుకున్నట్టు జరిగితే సోమవారం సాయంత్రం 4:50 రాకెట్ ప్రయోగం జరుగుతుందని షార్ డైరెక్టర్ MYS ప్రసాద్ వెల్లడించారు. ప్రయోగించిన 18 నిమిషాల 30 సెకండ్లకు GSAT-14 ఉపగ్రహాన్ని 193 డిగ్రీల కోణంలో భూస్థిర కక్షలోకి ప్రవేశపెడుతోంది. 205 కోట్ల వ్యయంతో నిర్మించిన GSLV D5 ప్రయోగంతో
కమ్యూనికేషన్ వ్యవస్థకు మరింత లాభం చేకూరనుంది. 29 గంటల పాటు GSLV D5 ప్రయోగానికి కౌంట్ డౌన్ కొనసాగనుంది. $416 టన్నుల బరువున్న GSLV D5 రాకెట్ తో 1985 కేజీల బరువున్న GSAT-14 ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టబోతున్నారు. రాకెట్ ప్రయోగానికి 8 ట్రాన్స్పాండర్లు, 6 KU బ్యాండ్, 6 ఎక్స్టెండెంట్లను ప్రయోగిస్తున్నారు. 12 సంవత్సరాల కాలపరిమితి ఉండే ఇంధనాన్ని నింపారు. 2010లో 2 సార్లు GSLV రాకెట్ ప్రయోగాలు విఫలమయ్యాయి. 3 ఏళ్ల విరామం తర్వాత ఇస్రో మళ్లీ ఈ రాకెట్ ను ప్రయోగిస్తోంది. GSLV రాకెట్ ప్రయోగం 3 దశల్లో జరగనుంది. తొలి దశలో ఘన ఇంధనం, రెండో దశలో ద్రవ ఇంధనం, మూడో దశలో క్రయోజెనిక్ ఇంజన్ తో నింగిలోకి దూసుకెళ్లనుంది. రాకెట్ ప్రయోగానికి సమయం దగ్గర పడుతుండటంతో CISF బలగాలు షార్ట్ పై డేగ కన్ను పెట్టాయి. భారీ భద్రత ఏర్పాట్లు చేశారు అధికారులు. శ్రీహరికోట అడవుల్లో కూంపింగ్ చేస్తూ అణువణువు గాలిస్తున్నారు. ఢిల్లీ పీఠంపై బీజేపీ గురిపెట్టింది. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించుకుంది. ప్రభుత్వ వ్యతిరేకతను తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తోంది. వచ్చే ఎన్నికల నాటికి 270కి పైగా సీట్లు గెలుచుకోవాలని లక్ష్యంగా నిర్ణయించింది. ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమవుతోంది. 2014 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచే ప్రణాళికలు రచిస్తోంది. ఢిల్లీ పీఠమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని నిర్ణయించింది. ఢిల్లీలో పార్టీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్, ఎన్నికల ప్రచార సారథి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశంలో బీజేపీ అగ్రనాయకత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై విస్తృతంగా చర్చించింది. యువత, మైనారిటీలను పార్టీ వైపు ఆకర్షించేలా పథకాలు రచించాలని పార్టీ భావిస్తోంది. మొదటిసారి ఓటు హక్కు పొందిన యువత మార్పు కోరుకుంటోందని, వీరిపై ప్రత్యేక దృష్టి సారించి పార్టీ వైపు మళ్లించేలా చూడాలన్నారు మోడీ. మైనారిటీలకు కూడా దగ్గర కాగలిగితే వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో 270కి పైగా సీట్లు సాధించడం పెద్ద కష్టమేం కాదంటున్నారు బీజేపీ అధ్యక్షుడు రాజ్నాథ్ సింగ్. అధిక ధరలు, రూపాయి పతనం, నిరుద్యోగం తదితర అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని సూచించారు. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తున్నా ప్రభుత్వం చేష్టలుడిగి చోద్యం చూస్తోందని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీతోనూ తమకు పొత్తులుండవని తేల్చి చెప్పారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో 42 లోక్సభ స్థానాలకు ఒంటరిగానే పోటీ చేస్తామంటున్నారు ఆయన. ప్రజలు ఈరోజు స్వతంత్రంగా బీజేపీ అధికారంలో రావాలి. చిన్న పార్టీల మీద మరి ఈరోజు కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వాలు మరి సరిగ్గా పనిచేయలేకపోతున్నాయి. పూర్తి స్థాయిలో మరి కఠినమైనటువంటి నిర్ణయాలు, దేశం హితం కోసం, దేశ అభివృద్ధి కోసం నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు. కాబట్టి 272 స్థానాలు బీజేపీ సొంతంగా గెలవాలనేటువంటి ఎజెండా ఈరోజు దానికి సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఈరోజు చర్చలో నిర్ణయమైంది. పార్టీ పటిష్టత, సంస్థాగత నిర్మాణం బలోపేతం చేయడంపైనే ప్రధానంగా చర్చ జరిగిందని బీజేపీ అగ్రనేత వెంకయ్యనాయుడు తెలిపారు. త్వరలో జరిగే 5 రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించడానికి క్షేత్ర స్థాయిలో కృషి చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో అనుసరించాల్సిన వ్యూహం, అనుసరించాల్సిన పద్ధతులు, చేపట్టవలసిన అంశాలు, తీసుకోవాల్సిన చర్యలు, వీటన్నిటి గురించి విస్తారంగా ఇవాళ చర్చించడం జరిగింది. రేపటి నుంచి దేశవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మరింత చురుగ్గా పాల్గొనే దానికోసం రాష్ట్ర పార్టీలు వెనక్కి వెళ్లి వ్యూహ రచన చేయవలసి ఉంది. ఇటీవల హైదరాబాద్ లో నరేంద్ర మోడీ బహిరంగ సభ విజయవంతం కావడంతో దక్షిణాదిలో మరిన్ని సభలు నిర్వహించాలని బీజేపీ భావిస్తోంది. ఆంధ్రప్రదేశ్ తో పాటు తమిళనాడులోనూ మోడీ సభను ఏర్పాటు చేయడానికి బీజేపీ నాయకత్వం కసరత్తులు చేస్తోంది. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లోనే ఉన్నాడు. పాక్ ప్రభుత్వంతో రాజమర్యాదలు చేయించుకుంటూ హాయిగా కాలం వెళ్లబుచ్చుతున్నాడు. భారత్ను సర్వనాశనం చేయడానికి ఇతర ఉగ్రవాద సంస్థలతో కలిసి కుట్రలు పన్నుతున్నాడు. ఇవన్నీ చెప్పింది ఎవరో కాదు, దావూద్ అనుచరుడిగా భారత్లో ఎన్నో బాంబు పేలుళ్లకు పాల్పడి ఢిల్లీ పోలీసులకు దొరికిపోయిన లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ కరీం టుండా. పోలీసుల ఇంట్రాగేషన్లో ఎన్నో సంచలన విషయాలు బయటపెడుతున్నాడు. దావూద్ పాకిస్తాన్లోనే ఉన్నాడు. ఐఎస్ఐ అతడికి భద్రత కల్పిస్తోంది. 26/11 ముంబై దాడుల గురించి దావూద్ కు తెలుసు. ఢిల్లీ పోలీసుల ఇంటరాగేషన్ లో లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ కరీం టుండా ఈ విస్మయకర అంశాలన్నీ బయటపెట్టాడు. దీంతో మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్లోనే ఉన్నాడంటూ ఇన్నాళ్లు భారత్ చేస్తున్న వాదన నిజమైంది. భారత్ లో విధ్వంసకర కార్యకలాపాలకు పాల్పడుతున్న దావూద్ కు పాకిస్తాన్ ప్రభుత్వం ఆశ్రయం కల్పిస్తోంది. కరాచీ నుంచే తన కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడంటూ 2 రోజుల క్రితం
ఢిల్లీ పోలీసులకు పట్టుబడ్డ టుండా వెల్లడించాడు. ఐఎస్ఐ రక్షణలో హాయిగా కాలక్షేపం చేస్తున్న దావూద్ ను తాను స్వయంగా చాలా సార్లు కలిసినట్టుగా కూడా టుండా పోలీసులకు చెప్పాడు. 2010లో తొలిసారి దావూద్ తన్ను పిలిపించాడని టుండా వెల్లడించినట్టు పోలీసులు చెప్తున్నారు. పాక్ సైన్యంతో దావూద్ కు బలమైన సంబంధాలున్నాయని పాకిస్తాన్ నిఘా సంస్థ అతడికి రక్షణ కల్పిస్తూ అతని కదలికల్ని పర్యవేక్షిస్తోందని ఇంట్రాగేషన్ లో టుండా వెల్లడించాడు. ముంబై దాడుల గురించి కూడా దావూద్ కు తెలుసంటున్నాడు టుండా. దావూద్ పాకిస్తాన్ లోనే ఉన్నాడంటూ భారత్ ఎన్నిసార్లు చెప్పినా పాకిస్తాన్ కొట్టిపారేస్తూ వచ్చింది. ఇప్పుడు టుండా చెప్తున్న నిజాలతో పాక్ చెప్తున్నది ఒట్టి అబద్ధమని తేలిపోయింది. ఒక్క దావూద్ మాత్రమే కాదు, భారత్ కు కావలసిన మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ అంతా పాకిస్తాన్ లోనే ఉన్నారు. ఐఎస్ఐ, లష్కరే తోయిబా, జైషే మహమ్మద్, ఇండియన్ ముజాహిదీన్, బబ్బర్ ఖల్సా లాంటి ఉగ్రవాద సంస్థలకు చెందిన హఫీజ్ సయీద్, మౌలానా మసూద్ అజార్, జాకిర్ రెహమాన్ లఖ్వీల్తో దావూద్ తరచూ సమావేశమవుతూ ఉంటాడు. భారత్ లో విధ్వంసాలకు ప్రణాళికలు రచిస్తూ ఉంటాడు. పోలీసులకు దొరికిన టుండా కూడా ఐఎస్ఐతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఐఎస్ఐ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతుంటాడని పోలీసులు చెప్తున్నారు. బాంబులు తయారు చేయడం, వాటిని పేల్చడంలో నిపుణుడైన టుండా భారత్ కు వ్యతిరేక ఉగ్రవాద సంస్థలన్నింటికీ కావలసిన వ్యక్తిని పోలీసులు చెప్తున్నారు. 1993లో జలీల్ అన్సారీతో కలిసి ముంబై, హైదరాబాదుల్లో పేలుళ్లు ఎలా నిర్వహించింది ఢిల్లీ పోలీసులకు పూసగుచ్చినట్టు చెప్పేశాడు టుండా. 1994 జనవరిలో అన్సారీ దొరికిపోయాక టుండా మాత్రం బంగ్లాదేశ్ పారిపోయాడు. అప్పట్నుంచి టుండా ఎక్కడున్నాడు, ఏం చేశాడన్న అంశాలపై లోతైన దర్యాప్తు జరపాల్సిందని పోలీసులు చెప్తున్నారు. నేపాల్ మీదుగా భారత్ రావడానికి కారణాలేంటి, భారత్ లో ఐఎస్ఐ కార్యకలాపాలతో పాటు ఇతర ఉగ్రవాద సంస్థల కార్యకలాపాల గురించి కూడా పోలీసులు ఆరా తీయబోతున్నారు. మరోవైపు టుండాను విచారించడానికి ముంబై పోలీసులు కూడా సమాయత్తమవుతున్నారు. 1992-93 మధ్యకాలంలో ముంబైలో జరిగిన 7 పేలుళ్ల కేసులో ముంబై పోలీసులకు టుండా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్నాడు. ఢిల్లీ పోలీసులకు దొరికిన టుండాను తమ కస్టడీలోకి తీసుకొని విచారించాలనుకుంటున్నారు ముంబై పోలీసులు. సమైక్యాంధ్రకే కట్టుబడి ఉన్న మీడియాకు హరికృష్ణ బహిరంగ లేఖ. ఎంసెట్ కౌన్సిలింగ్ కు సమైక్య సెగ, పలు జిల్లాల్లో అడ్డుకున్న ఏపీ ఎన్జీఓలు. ఆగిపోయిన బస్సులు, నేతల దీక్షలు, సీమాంధ్రలో కొనసాగుతున్న ఆందోళనలు. బీహార్లో ఆందోళనకారులపై దూసుకెళ్లిన రైలు, 25 మంది మృతి, 30 మందికి గాయాలు.